Hi everyone, this is G. Harper Jyoti, KZL Degree College, Bhimavaram. In our previous video, we discussed about ring, additive group, multiplicative semigroup, zero ring, examples for ring, basic properties of a ring. Today, we are going to discuss commutative ring. First of all, what is the ring? A ring అవ్వాలంటే ఏమవ్వాలి మనకి? రింగ్ అవ్వాలంటే 2 బైనరీ ఆపరేషన్స్ ప్లస్ డాట్ అనేది 2 బైనరీ ఆపరేషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆర్ కమ ప్లస్ అనేది ఎబిలియన్ అవ్వాలి. ఆర్ కమ డాట్ అనేది సెమీ గ్రూప్ అవ్వాలి. 2 డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవుతుంది, అది మనకి రింగ్ అవుతుంది. అంటే ఆర్ ప్లస్ అనేది ఎబిలియన్ అవ్వాలి. ఆర్ కమ డాట్ అనేది సెమీ గ్రూప్ అవ్వాలి. 2 డిస్ట్రిబ్యూట్ లాస్ అవుతుంటే మనకి ఏమవుతుంది? రింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకు కాంపిటేటివ్ రింగ్ అవ్వాలి అంటున్నాం. సో రింగ్ అవ్వాలంటే అవి సాటిస్ఫై అవ్వాలి, ప్లస్ మనకి ఏమవ్వాలి, మళ్ళీ ఇక్కడ కాంపిటేటివ్ అవ్వాలంట. సో ఆ కాంపిటేటివ్ డెఫినేషన్ చూద్దాం. ఏ రింగ్ ఆర్ ఈస్ said to be a commutative ring. ring R is said to be a commutative ring if ఎప్పుడు AB is equal to BA AB is equal to BA అవుతే కనుక అది కాంపిటేటివ్ రింగ్ అవుతుంది. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు R. AB అనే ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి మనకి? R అనే రింగ్ లో ఉండాలి. సో AB ఈజ్ ఈక్వల్ టు BA అవుతే మనకి ఏమైనట్టు? అది కాంపిటేటివ్ రింగ్ అయినట్టు. సో నాన్ కాంపిటేటివ్ అంటే చూడండి, నాన్ కాంపిటేటివ్ రింగ్ సో నాన్ కాంపిటేటివ్ రింగ్ అవ్వాలంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతే కాంపిటేటివ్ రింగ్ అవుతుంది. ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అవుతే ఏమవుతుంది? నాన్ కాంపిటేటివ్ రింగ్ అయినట్టే కదా. సో కాంపిటేటివ్ రింగ్ అవ్వాలంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ అవ్వాలి. నాన్ కాంపిటేటివ్ రింగ్ అంటే ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అవ్వాలి. సో అనదర్ డెఫినేషన్, రింగ్ విత్ యూనిటీ. డెఫినేషన్ చూడండి. ఏ రింగ్ ఆర్ ఈజ్ సెడ్ టు బి ఏ రింగ్ with unity if there exists an element 1 belongs to R such that A into 1 is equal to 1 into A is equal to A. For all A belongs to R, the element 1 is called multiplicative identity in R. చూడండి డెఫినేషన్, రింగ్ విత్ యూనిటీ అవ్వాలి అంటే మనకి, సో రింగ్ అవుతూ విత్ యూనిటీ. సో ఇక్కడ చూడండి, రింగ్ ఆర్ ఇస్ సెట్ టు బి రింగ్ విత్ యూనిటీ ఇఫ్ దర్ రింగ్ విత్ యూనిటీ రింగ్ ఆర్ ఇస్ సెట్ టు బి రింగ్ విత్ యూనిటీ ఇఫ్ దర్ ఎగ్జిస్ట్. ఏం ఎగ్జిస్ట్ అవ్వాలంట? ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది ఏంటి? 1 బిలాంగ్స్ టు ఆర్. 1 అనేది యూనిటీ ఎలిమెంట్. సో ఇక్కడ 1 ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి మనకి? ఆర్ లో ఉండాలి. సో ఎలా అంటే సచ్ దట్ ఏ ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 1 into A is equal to A. ఆ ఏ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి? మళ్ళీ మనకి ఆర్ లో ఉండాలి. సో 1 అనే ఎలిమెంట్ ఆర్ లోనే ఉంటుంది, ఏ అనే ఎలిమెంట్ కూడా ఆర్ లోనే ఉంటుంది. సో ఇక్కడ యూనిటీ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ 1. సో ద ఎలిమెంట్ 1 ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్. చూడండి, రింగ్ విత్ యూనిటీ అయింది. ఇప్పుడు చూడండి సేమ్ అలాగే ఇఫ్ ద రింగ్ ఆర్ has no multiplicative identity, then R is called ఇక్కడ రింగ్ విత్ యూనిటీ అన్నాము. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమై ఉండదు మనకి? 1 అయ్యి ఉంది. కాబట్టి ఇది
రింగ్ విత్ యూనిటీ అయ్యింది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇఫ్ ద రింగ్ ఆర్ హ్యాస్ నో మల్టిప్లికేటివ్, అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు, అప్పుడు ఏమవుతుంది, దెన్ ఆర్ ఇస్ కాల్డ్ రింగ్ వితౌట్ యూనిటీ. సో మనకి 1 అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్లో, అప్పుడు ఏమవుతుంది, రింగ్ విత్ యూనిటీ అవుతుంది. సో నో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉందంటే కనుక అది మనకి ఏమవుతుంది, రింగ్ వితౌట్ యూనిటీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఏంటి దేనికోసం అంటే కాంపిటేటివ్ రింగ్కి రింగ్ విత్ యూనిటీకి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దాన్ని బట్టి చూద్దాం, ఓకేనా. సి examples for ring with unity and commutative ring. సో చూడండి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా దేనికంటే రింగ్ విత్ యూనిటీకి కాంపిటేటివ్ రింగ్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను నేను. సో చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను ఏంటంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్ తీసుకుంటున్నాను. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ 0, 0 + or -1, 0 + or -2, 0 + or -3 అండ్ సో ఆన్, అండ్ + or - అండ్ సో ఆన్, ఇంకా చాలా వస్తున్నాయి, ఓకేనా, ఎక్సెట్రా. ఇప్పుడు నేను రింగ్ విత్ యూనిటీకి కాంపిటేటివ్ రింగ్కి నేను చూపిస్తున్నాను. సో రింగ్ విత్ యూనిటీ అవ్వాలంటే మనకి ఏం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, 1 అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకున్నాను, ఆ సెట్లో 1 అనే ఎలిమెంట్ ఉందా లేదా చెప్పండి. సో రింగ్ విత్ యూనిటీ అవ్వాలంటే వన్ అనే ఎలిమెంట్ ఆర్లో ఉండాలి. సో మన ఆర్ అనే సెట్లో నేను 1 అనే ఎలిమెంట్ ఉండాలో చూద్దామండి. 0 + or -1 అంటే 1 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది, +1 ఉంది కాబట్టి సో రింగ్ విత్ యూనిటీ అనేది ఉంది కాబట్టి రింగ్ విత్ యూనిటీ ఇన్ ద సెట్ అని రాసుకోవచ్చు కదా. రింగ్ విత్ యూనిటీ ఇన్ ద సెట్ 1 బిలాంగ్స్ టు ఆర్, 1 ఎలిమెంట్ ఎక్కడుంది మనకి ఆర్లా ఉంది. సో ఇప్పుడు రింగ్ విత్ యూనిటీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కామ్యుటేటివ్ రింగ్. సో కాంపిటేటివ్ రింగ్ అవ్వాలంటే ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం కాంపిటేటివ్ రింగ్ అవ్వాలంటే ఏం చెప్పాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవ్వాలని చెప్పాను. ఏమవ్వాలమ్మా, మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అవ్వాలని చెప్తున్నాను. సో మనం ఈ సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, అది పర్టికులర్గా ఇది అని కాదు, ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటున్నాను. అంటే +2 ఉంది, +3 కూడా ఉంది. సో నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి. సో ఏ అంటే నేను 2 తీసుకున్నాను, బి అంటే 3 తీసుకున్నాను, ఈక్వల్ టు బి అంటే 3 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకున్నాను. 2 3 = 6, 3 2 = 6. సో కాంపిటేటివ్ రింగ్ కూడా ఏమైంది మనకి ఇక్కడ సాటిస్ఫై అయింది. ఇక్కడ నేను సెట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాను, ఆ సెట్లో ఉన్న ఒక రింగ్ విత్ యూనిటీ అంటే 1 ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాంపిటేటివ్ రింగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కూడా ప్రూవ్ అయింది. సో ఇది ఎగ్జాంపుల్ 1. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. R is equal to 0 + or -2 + or -4 + or -6 + or -8 and + or and so on. సో ఇక్కడ నేను ఈవెన్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆల్ ఈవెన్ నెంబర్స్ 0 + or -2 4 6 2 టేబుల్ ఏదైతే వస్తున్నాయో అవన్నీ మనకి ఆల్ ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. సో అలా అవుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఏం నెంబర్స్ లేవు, ఆడ్ నెంబర్స్ లేవు. అంటే 1 3 5 7 9 సో అలా సో ఆన్, అలాంటి నెంబర్స్ మన దగ్గర ఈ సెట్లో లేవన్నమాట. ఇప్పుడు మనం రింగ్ విత్ యూనిటీ కాంపిటేటివ్ రింగ్ సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. సో రింగ్ విత్ యూనిటీ చూద్దాం. రింగ్ విత్ యూనిటీ మన సెట్ చూడగానే చెప్పచ్చు, రింగ్ విత్ యూనిటీలో ఎగ్జిస్ట్ అవుతుందా, ఈ సెట్లో 1 అనే ఎలిమెంట్ ఉందా అంటే
లేదు. సో ఇక్కడ 1 అనే ఎలిమెంట్ లేదు. 0 +or-2 +or-4 అయి ఉన్నాయి కాబట్టి సో మనకి ఇది 1 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఈ సెట్లో 1 అనే ఎలిమెంట్ ఇక్కడ లేదు. సో ఇప్పుడు అనదర్ ఏంటి, కామ్యుటేటివ్ రింగ్. సో కామ్యుటేటివ్ రింగ్ చూద్దాం. కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలంటే మనకేంటి, ఏబీ ఈక్వల్ టు బిఏ. సో సేమ్ యాజ్ యూజువల్గా ఏవైనా 2 నెంబర్స్ నేను ఏ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. సో 2 × 4 4 × 2 ఎట్లా మనం మల్టిప్లై చేసినా అది మనకి 8 వస్తుంది చూడండి. 2 4s are 8, 4 2s are 8. సో ఇది సాటిస్ఫై అయింది. అంటే ఒక్కోసారి మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఒక్కోసారి 2 సాటిస్ఫై అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒకటే సాటిస్ఫై అవ్వచ్చు. సో ఓకే, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీకి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ బులియన్ రింగ్. నెక్స్ట్ డెఫినేషన్ బులియన్ రింగ్. ఇది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో బులియన్ రింగ్ అవ్వాలంటే చూడండి, ఇన్ ఏ రింగ్ ఆర్ ఇఫ్ a square is equal to a, for all a belongs to r, then r is called a Boolean ring. ఓకేనా? చూడండి, బులియన్ రింగ్ అవ్వాలి అంటే మనకి ఇన్ ఏ రింగ్ ఆర్, రింగ్ అనేది కంపల్సరీ ఆర్ అవ్వాలి. ఇప్పుడు బులియన్ రింగ్ అవ్వాలంటే మనం ఏం చెప్పాలంటే మ్యాక్సిమం ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయ్యింది అంటే అది మనకి ఏమైనట్టు, బులియన్ రింగ్ అయినట్టు. ఆ ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఆర్లో ఉండాలి. అప్పుడు బులియన్ రింగ్ అవుతుంది. రింగ్ ఆర్ అవుతుంది ఎప్పుడు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి, ఆ ఏ ఎలిమెంట్ ఆర్లో ఉండాలి. ఆ ఆర్ని బులియన్ రింగ్ అంటున్నాం. ఓకేనా? ఈ బులియన్ దాని మీద మనం ఒక థియరం చేద్దాం. థియరం statement, if R is a Boolean ring, then conditions ఉన్నాయి ఇందులో. ఫస్ట్ కండిషన్ a plus a is equal to 0 for all a belongs to R. Second condition a plus b is equal to 0, that implies a is equal to b. Third condition ab is equal to ba, r is a commutative under multiplication. సమ్టైమ్స్ ఈ థియరం ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ an abelian. ఓకే, ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఎలా అంటే ఇఫ్ R is a Boolean ring, then R is a commutative ring. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ చూద్దామమ్మా దీని మీద. ఫస్ట్ మనకి ఆర్ అనేది బులియన్ రింగ్ అని ఇచ్చేసారు ఇక్కడ. ఇఫ్ ఆర్ ఇస్ ఏ బులియన్ రింగ్, కండిషన్స్ ఈ 3 సాటిస్ఫై, అంటే ఇది ఆర్ అని పెట్టాను. ఫస్ట్ ఈ 3 చూసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, ఏమేమి ప్రూవ్ చేయాలి. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చేయాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఎం ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, ఆర్ ఇస్ కామ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఫస్ట్ నేను ప్రూఫ్ రాస్తున్నాను. ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కండిషన్, సో ఇక్కడ చూడండి, ఏ అనే ఎలిమెంట్ ఎక్కడుందండి,
మనకి ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది. సో ఏ అనే ఎలిమెంట్ ఆర్లోనే ఉందంటే రింగ్ అయినట్టు కదా. ఆర్ అనేది ఏంటి మనకి రింగ్. ఆర్ అంటే యాక్చువల్గా మనకి రింగ్ అవుతుంది. కానీ ఇక్కడ బులియన్ రింగ్ అయింది. అంటే బులియన్ రింగ్ అయిందంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయినట్టు లెక్క. బులియన్ రింగ్ అయ్యిందంటే మనకి ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ. సో రింగ్ అయిందంటే మనకి అందులో ఎబిలియన్ అవుతుంది, సెమీ గ్రూప్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ లాస్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఆ కండిషన్స్ బులియన్ రింగ్ కండిషన్స్ అన్ని మనం తీసుకుంటామట. సో క్లోజర్ రింగ్ ప్రకారంగా ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంటే కనుక ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్లో ఉందని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్నాం కదా, దీన్ని నేను ఇప్పుడు సిన్స్ అని రాస్తున్నాను. సిన్స్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే కదా డెఫినేషన్ ప్రకారంగా ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. సో మనం ఏం సాటిస్ఫై అవ్వాలి, ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అని సాటిస్ఫై చేయాలి. వీ హ్యావ్ ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉందని చెప్పినప్పుడు మనం ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్లో ఉందని చెప్పాం కాబట్టి నేను ఇక్కడ ఏ అనే ప్లేస్లో నేను ఇది రాసుకుంటున్నాను. అంటే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ రాసుకోవచ్చు కదండి. సో నేను దాన్ని బట్టి రాసుకున్నాను. మామూలుగా ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ పవర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారంగా దీన్ని ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ప్రకారం యూజ్ చేస్తున్నాను చెప్పాం కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం, డిస్ట్రిబ్యూటివ్ లా బై డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారంగా నేను అది సాటిస్ఫై చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటే బులియన్ రింగ్ అయిందంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు కదండి. సో ఇక్కడ నేను ఏ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ సెట్స్ కింద రాసుకుంటున్నాను. ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అంటే దేన్ని యూజ్ చేశాను ఇక్కడ నేను, బులియన్ రింగ్ కాబట్టి సిన్స్ ఆర్ ఈస్ బులియన్. సో మన లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా అంటే ఇది ఇటున్నది క్యాన్సిల్ అయిపోయింది. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటండి, ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఇది క్యాన్సిల్ చేసేస్తే మనకు మిగిలింది ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి, నేను ఇక్కడ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి సాటిస్ఫై అయింది. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ సైడ్ రాస్తున్నానండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 2 ఎలిమెంట్స్. అంటే ఆ 2 ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, మనకు ఆర్లో ఉండాలి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఇప్పుడు తీసుకుంటున్నాను ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మన కండిషన్ ప్రకారంగా బై కండిషన్ 1 ప్రకారంగా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నామండి, 0 రాసుకున్నాం కదా. సో ఇప్పుడు 0 అంటే నేను ఇలా రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ 1. ఇప్పుడు దీని ముందున్న కండిషన్ ప్రకారంగా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది యూజ్ చేసి 0 పది నేను ఏం రాసుకోవచ్చు అండి, ఏ ప్లస్ ఏ అని రాసుకోవచ్చు కదా, ఏ ప్లస్ ఏ. ఓకే, బై కండిషన్ 1 అని సైడ్ రాసుకుంటున్నాను నేను ఇక్కడ, బై కండిషన్ 1. సో ఇది కూడా లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఇటీఏ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇట్లా ఉన్న రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా, బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. సో ఇది సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దామండి. థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలండి, ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి కదండి. సో ఇప్పుడు నేను
2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను యాజ్ యూజువల్ కింద. ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటున్నాను. సో బులియన్ రింగ్ అవ్వాలంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి నేను ఏ అనే ప్లేస్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటున్నానండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సిన్స్ ఆర్ ఈస్ బులియన్ మనం రాసుకోవాలి. ఇలా సైడ్ రాసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది దేని నుంచి యూజ్ చేసామని. సో ఏ ప్లస్ బి మళ్ళీ సేమ్ విడగొడితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ బిఏ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. బై డిస్ట్రిబ్యూటివ్ లా. సో నేను ఇప్పుడు మనకి ఆల్రెడీ బులియన్ రింగ్ అవుతుందని చెప్తున్నాం కదండి. ఆర్ అనేది బులియన్ రింగ్ అంటున్నాం కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. ఇక్కడ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ ఈస్ బులియన్ రింగ్ కమా ఏ ప్లస్ బి ఇది ముందు రాసుకుంటే ఏ ప్లస్ బి అనే తర్వాత ఏబి ప్లస్ బిఏ అనే ఒక సెట్ తీసుకున్నాను. తర్వాత ఏ ప్లస్ బి. సో అలాగే మనం కూడా లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారంగా ఇది కూడా మనకి ఏమవుతుందండి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలింది ఏంటండి ఏబి ప్లస్ బిఏ. ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది ఇక్కడ 0. చూద్దాం. ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం చూసాం కదా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 అనే ప్లేస్లో నేను ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదండి. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది కదండి. సో దీనికోసం రాసుకుంటున్నాను ఏబి ప్లస్ ఏబి. సో బోత్ సైడ్స్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ ప్రకారం ఏబి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఇది కూడా కండిషన్ 1 ప్రకారంగా రాసాం బై కండిషన్ 1. సో ఇదండి ఈ థియరం, ఇది బులియన్ రింగ్ థియరం. ఓకే థ్యాంక్ యూ.